కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచయాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. గురువు అంటే కరుణా వరుణాలయుడు. వరుణాలయం అంటే సముద్రం. సముద్రంలో ఎంత కరుణ ఉంటుందో భగవంతుడిలో సాయినాథుడిలో అంత కరుణ ఉంటుంది. దత్తాత్రేయుడిలో అంత కరుణ ఉంటుంది. జ్ఞానవంతుడైన గురువును నమ్ముకుంటే మనం ఆ జ్ఞానాన్ని ఆయన ఉపదేశించడానికి ఏమీ అడగడు. మహా అయితే వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారని మనం భావిస్తే మనం ఇచ్చింది తీసుకుంటాడు. అదే ఎక్కువ అంటాడు ఆయన. ఎందుకురా ఇచ్చావు అనవసరంగా అంటాడు. లేదు గురువుగారు ఉన్నాయండి. ఎందుకంటే అవతల కుటుంబంలో పరిస్థితులు ఉంటాయి కదా. మరి అయ్యగారికి పట్టకపోయినా అమ్మగారికైనా పడుతుంది కదా సంసారం. ఇంకా జ్ఞానోపదేశం కూర్చుని ధనం లేకపోతే కుటుంబం నడవాలి కదా. అంత మాత్రం గురువుకి మనమే ఇవ్వాలి. అలా నడవని పరిస్థితి ఉంటేనే. అంతేగాని కోట్లు ఆయన సంపాదించి పీఠాలు పెడుతున్నా ఇంకా కోట్లు మన దగ్గర బ్లాక్ మనీ అంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టడం కాదు. అది గురువుని మన కూడా జరగొట్టుకోవడమే. ఇచ్చేవాళ్ళకు కూడా బుద్ధి లేదు. వీడికి పనుగడ్డం ఇష్టం లేక అక్కడ పెడతాడు పట్టుకెళ్ళి డబ్బు. ఆయన మొత్తం దాచేస్తాడు. ఆధ్యాత్మిక పీఠం కాబట్టి ఎవరు ఎప్పుడో భాండం బద్దలవుతుంది. అప్పుడు మొత్తం ధర్మం మీద నమ్మకం పోతుంది సమస్య. గురువు మీద నమ్మకం పోతే పర్వాలా, ధర్మం మీద నమ్మకం పోతుంది. హిందూ గురువులు అందరూ ఇంతే అంటే ఎంత బాధగా ఉంటుందండి. ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? గురువులు జాగ్రత్తగా ఉండాలి, శిష్యులు జాగ్రత్తగా ఉండాలి. ఏ పీఠానికి అధికంగా సొమ్ము పోగుబడేలా చెయ్యకూడదు. అది సన్యాసి పీఠం, మనం గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి పీఠానికి డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ భౌతికానికి ఉంటుంది, ఆధ్యాత్మికానికి డెవలప్మెంట్ ఏంటంటే అర్థం లేని మాట. ఉన్న డెవలప్మెంట్ ఆగిపోవడం, ఉన్న చోటే ఉండడం, లోపలికి చూడడం, ఆత్మజ్ఞానం పొందడం డెవలప్మెంట్. కానీ భవనాల మీద భవనాల మీద కట్టేస్తే పేర్లు చెబితే బాగుండదు. పెద్ద పెద్ద పీఠాలు పెట్టినవన్నీ 5-6 పీఠాలు అయినాయి నాకు తెలుసు. ముక్కలు చెక్కలయ్యాయి. ఎందుకయ్యా? ఆస్తుల గురించే అయ్యే మొహమాటం. ఆస్తులు లేకుండా ఉంటే అందరూ బాగుండేవారు. ఆస్తులు వచ్చేసరికి ఏమవుతుంది? కొడుకో పీఠం, కొద్దిరో పీఠం, బెళ్ళామో పీఠం, శిష్యులో పీఠం, 6 పీఠాలు అయ్యాయి. అసలు గురువుగారు పైకి పోయాడు. ఆయన అదృష్టవంతుడు. ఇంకా పైకి వెళ్ళిపోయాడు ఉంటే మరోసారి పోయేవాడు. ఈ ఘటనలు చూడలేక గుండె పగిలిపోయేవాడు. అయ్యి బాబానే పెట్టింది ఎందుకు వస్తాయి? ఆ పెద్ద మనిషి ఉన్నట్టే పిల్లలు ఉండాలని లేదు, శిష్యులు ఉండాలని లేదు. వీళ్ళ బుద్ధులు మారిపోతాయి. వీళ్ళు దాన్ని ఆయనకున్నంత జ్ఞానం వీళ్ళకి లేదు, కానీ వీళ్ళు వినియోగించుకుంటారు ఆ పీఠం యొక్క పలుకుబడిని. అది జరగకుండా మనమే జాగ్రత్త పడాలి. డబ్బు ఉన్నది 10 మందికి దానం చేయడానికి, అవసరమైన వాడికి దానం చేయడం, ఎక్కువ ఏడుస్తున్న వాడికి ఇవ్వడానికి కాదు. ఇక్కడ అలా ఉంటే ఇది అర్థమవుతుంది ఖచ్చితంగా. కరుణావరుణాలయ పాలయ మాం. నిజంగా జ్ఞానవంతుడైన గురువు శంకరాచార్య స్వామి లాంటి వాడు ఉంటే కరుణకైన సముద్రమే ఆయన మన రక్షిస్తాడు, అనుమానం వెళ్ళి. అందుకే రక్షించమని అడుగుతున్నాడు. ఎందుకని రక్షించాలి? మన గురువు నుంచి ఏం ఆశించాలి? భవసాగర దుఃఖ విదూన హృదం. ఈ సంసారం అనే సాగరంలో పడి దుఃఖంతో ముక్కలు చెక్కలై బాధపడుతున్నాను నేను, నన్ను రక్షించమంటున్నాడు. అందుకు గురువును ఆశ్రయించాలి. అంతేగాని ఇందులో ఒక కష్టం ఏదో తీరడానికి మందిమ్మని అడగడం కాదు. ఇక్కడ సాధారణంగా ఈవేళ గురువుల దగ్గరికి ఎందుకు పెడుతున్నారు ఎక్కువ మంది అంటే, అక్కడికి వెడితే ఏవో కోరికలు తీరతాయి, అప్పులన్నీ పోయాయి. అప్పులు పోవడానికి గురువు ఎందుకండి? అప్పులు ఎందుకు చేసావో ఆలోచించుకో. ఇంక చేయకుండా ఉంటే కనీసం పెరగకుండా ఉంటాయి. చేసిన వాటిని తీర్చే విధానం చూసుకో, అప్పుడు తగ్గిపోతుంది. దానికి వేరే గురువుని ఆశ్రయించడం దానికి అప్పులకి గురువుకి సంబంధం ఏంటి? నువ్వు డబ్బు విషయాలు ఎప్పుడైతే గురువు కానీ శిష్యుడు కానీ మాట్లాడారో ఆ పీఠం నాశనం అయిపోయినట్లు లెక్క. అసలు మాట్లాడకూడదు. వాళ్ళకి సంబంధం లేని ఏమిటి ఉంది సంబంధం? భవసాగర దుఃఖ విదూన హృదం. ఈ జీవితంలో ఏర్పడేటువంటి రకరకాల సమస్యలన్నీ ఉన్నాయి. ఇవే భవసాగరం. ఈ జీవితాన్ని సాగరం అని ఎందుకన్నారండి? సాగరంలో గమనించండి, సాగరంలో సంసార సాగరం అనగానే చెడ్డ అనుకోకూడదు, పొరపాటు. సాగరంలో మంచి చెడ్డ రెండు ఉన్నాయి. చేపలు అక్కడే ఉన్నాయి, తిమింగలాలు అక్కడే ఉన్నాయి, నత్తగుల్లలు అక్కడే ఉన్నాయి, గడ్డి అక్కడే ఉంది, రత్నాలు వజ్రాలు వేడూర్యాలు కూడా అక్కడే ఉన్నాయి, బడబాగ్ని కూడా అక్కడే ఉంది, శ్రీమన్నారాయణమూర్తి శయనించి ఉన్నది కూడా సముద్రంలోనే. సాగరం అంటే తేలిగ్గా మాట్లాడితే ఎలాగండి? సంసార సాగరం అంటే మన సంసారంలోనే విష్ణువు ఉన్నాడు, శయనించి ఉన్నాడు. ఆయన లేపు, ఇగో పడుకోబెట్టడమే రేపు ఏకాదశి, ఆషాఢ ఏకాదశి, మళ్ళీ కార్తీక ఏకాదశి లేపాలి. నీ సంసారం అనే సాగరంలో విష్ణువు పడుకుని ఉన్నాడు, లోపల బడబాగ్ని ఉంది. అప్పుడప్పుడు మంట రావట్లా, అనేక సమస్యలతో మంట ఎత్తిపోతుంది. అదే బడబాగ్ని.
చేపలు తిమింగలాలు ఎలా ఉంటాయి? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను ఇంకా పెద్ద చేప, ఇంకా పెద్ద చేపని తిమిని మింగేదాన్ని తిమింగలం అంటారు, తిమింగలాన్ని మింగేదాన్ని తిమింగల గిలం అంటారు, తిమింగల గిలాన్ని కూడా మింగేది ఉంది, దాన్ని రాఘవం అంటారు. అంతకంటే పెద్ద చేప లేదుట. పేర్లు పెట్టారు మన వాళ్ళు. ఎనాటమీ బాటనీ కూడా మన వాళ్ళకి బాగా తెలుసు, జువాలజీ కూడా. చేపలకు పేర్లు పెట్టారు. తిమి అన్నారు, తిమింగిలం అన్నారు, తిమింగిల గిలం అన్నారు, తిమింగిల గిలాన్ని మింగేదానికి రాఘవం అని పెట్టారు. రఘువంశం పేరు ఇంకేం పెట్టాల, అది అయిపోయింది అంతే. ఇలా మొత్తం సమాజం ఈవేళ చూడండి, చిన్న చేపలను పెద్ద చేపలు మింగేస్తున్నాయా లేదా? డీమార్ట్ పెట్టారమ్మా, ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి. నమశివాయ, వాడే పెద్ద చేప అంటే. కానీ మనం ఏం చేస్తాం? డీమార్ట్కి వెడితే అన్నీ దొరుకుతాయి, చావు కూడా అక్కడే దొరుకుతుంది, అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి, ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి. ఎందుకు వెడుతున్నావు నువ్వు డీమార్ట్కి? కావాల్సింది ఏమిటి? చీపురు కట్ట. చీపురు కట్టకి డీమార్ట్కి ఎడతావా? బుద్ధి ఉందా? మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు, ఆ చీపుళ్ళు, ఆ చీపుళ్ళు, ఆ చీపుళ్ళు, వాడు చచ్చిపోవాలి అక్కడ. ఇక్కడ మార్చుకోండి అమ్మా, నమస్కారం పెట్టి కూర్చున్నా. పేదవాళ్ళ దగ్గర, చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి, పెద్ద దుకాణాలకి వెళ్ళకండి. ఇదే జ్ఞానం, ఇదే జ్ఞానం. ఎవరికి నచ్చదు, నాకు తెలుసు. నచ్చితే చప్పట్లు కొడతారు కదా, కొట్టరు. ఎవరికి నచ్చదు. డీమార్ట్కి వెళ్ళి నాశనం అయిపోతేనే బాగుంటుంది. మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి. నీకు బిస్కెట్లు కావాలి, డీమార్ట్కి వెళ్ళి బిస్కెట్లు కొంటావా? ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యుడు లేడని సైకిల్ వేసుకొచ్చాడు అతను. ఎన్ని రకాలు తెస్తాడు? ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, అన్ని రకాలు ఉంటాయి, చౌకగా వస్తాయి. మనకు అసలు చౌక నచ్చదో. బిస్కెట్ అంటే 100 రూపాయలు ఉండాలి, ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా. సగం తినాలి, సగం కుక్కకు పెట్టాలి, అప్పుడు అది కుక్క బిస్కెట్ అయింది. మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ. మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు, మనకు నచ్చదో. ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్, 3 ఎకరాల అమ్మాయి చదివేది 3వ తరగతి. ఏ తరగతి చదివితే 2 ఎకరాల అమ్మాయి. ఇది ఇంత చేసి వీడి ఇంటికి వచ్చా కాళ్ళు గడకడం. వై కాళ్ళు గడగడం? ఐ డోంట్ నో అంటాడు వాడు. ఇప్పుడు కాళ్ళు గడగడం అదే మనకి పక్కన ఉండే బళ్ళో జరిపితే గోమె కొట్టి కాళ్ళు గడిగిస్తాం. తెలుస్తుంది కదా. ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి? కలియుగం మారిపోవాలా? మీరు మారితే చాలమ్మా, ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు, ముఖ్యంగా మహిళలు మారితే చాలు. నమస్కారం పెడుతున్నా. అందులో కూడా కొంచెం తేడా. మహిళలు కూడా చప్పట్లు కొడుతున్నారు. నేను అదృష్టవంతుడిని, నేను చాలా అదృష్టవంతుడిని. అన్ని ఓట్లు మందే. ఇక్కడ రేపు పొద్దున పొడి చేద్దాం వచ్చే ఎన్నికల్లా. మహిళలు కొట్టారంటే ఓట్లన్నీ మనమే. ఆలోచన ఉండాలమ్మా. చాలా సంతోషం మీరు అభినందించినందుకు. ఇది మంచి మాట, ఇది మంచి మాట. ఆచరించండి. మీ ఇంటి ముందు వెళ్ళే వాళ్ళ దగ్గర చీపురు కట్ట కొనండి. మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూరల వాళ్ళ దగ్గర ఆకుకూరలు కూడా. ఆకుకూరలకు డీమార్ట్ ఎందుకండి? దరిద్రం. వాడు ఏం చేస్తాడు? ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది తెస్తాడు నీకు. ఇతను పాపం ఎప్పటికప్పుడు తాజాగా పట్టుకొస్తాడు, ఓ బుట్ట వేసుకొస్తాడు. అన్నీ అయిపోయామా ఇంకా లేవు అంటాడు అంతే. ఎవరిని సంతోషపెట్టాలి మనం? ఇదే వేదాంతాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెట్టామంటే. భవసాగరం సాగరం ఎందుకని? చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను తిమింగలం మింగినట్టు చిన్న వర్తకులు పెద్ద వర్తకులు మింగేస్తున్నారు. ట్యూషన్ చెప్పుకునే మాస్టర్లని స్కూళ్ళ వాళ్ళు మింగేస్తున్నారు, స్కూళ్ళ వాళ్ళని పెద్ద స్కూల్స్ వాళ్ళు మింగేస్తున్నారు, రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళు మింగేస్తున్నారు. అందరినీ బీటెక్ కాలేజీ వాడు మింగేశాడు. మొత్తం వీళ్ళందరినీ కలిపి డొనాల్డ్ ట్రంప్ మింగేశాడు. ఇదే భవసాగరం అంటే. ఆధునికమైన అన్వయం వ్యాఖ్యానం అంటే ఇదేనండి. లేకపోతే జీవితం సాగరం అవుతుంది. సాగరం అయితే ఊగరాదా? ఊగుతావేటి? ఇందులో ఎన్నున్నాయి. కానీ అంత అగాధమైన జలనిధులనే నువ్వు లోతుకి వెళ్ళాలి. సంసారం చేయని వాడికి వేదాంతం అర్థం కాదు, చాలా కష్టం. మనం అందరం శంకరాచార్య స్థాయి కాదు, షిరిడీ సాయి స్థాయి కాదు, దత్తాత్రేయుడు స్థాయి కాదు. మనం సంసారాలు చెయ్యాలి. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో సహా మొత్తం తెలిసిపోతుంది. సంసారం అంత గొప్పది. మొత్తం ముట్టుకాయలు రోజు పడుతుంటే తెలవక ఏమవుతుంది? కొడుకు ఎదురుస్తూ ఉంటే, పిల్లలు ఎదురుస్తూ ఉంటే తెలవక ఇద్దరికీ తెలిసిపోతుంది. ఇందులో మళ్ళీ వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే పక్కింటి వాళ్ళకి కూడా వేదాంతం వస్తుంది ఫ్రీగా. ఫ్రీ కోచింగ్. కిటికీ తీస్తే బోల్డ్ వేదాంతం కొట్టుకుంటున్నారుగా. కిటికీ బోల్డ్ వేదాంతం. మొన్న పెళ్ళయింది కాబట్టి కొట్టుకున్నారు. ఓ 50 ఏళ్ళు అయితే కొట్టుకునేవాళ్ళు కాదు. అందుకు కూడా ఓపిక ఉండదు కదా. 50 ఏళ్ళు దాటి కొట్టుకోవడానికి కూడా ఓపిక ఉండాలి కదా. 50 ఏళ్ళ వాళ్ళకి ఏముంటుంది? 20 ఏళ్ళ వాళ్ళకే ఉంటుంది. కొట్టుకుంటారు గట్టిగా. ఆ కిటికీ తీసి చూసామనుకోండి, ఏం బ్రహ్మాండమైన సినిమా ఫ్రీగా. మళ్ళీ ఓటీటీ వాడైనా నెలకి 99 రూపాయలు అంటాడు. ఇక్కడ ఏమి లేదు, కిటికీయే ఫ్రీ, ఫుల్ ఫ్రీ. మధ్యలో మొక్కజొన్న పొత్తులు పాప్కార్న్ ఖర్చు కూడా లేదు. మన ఇంట్లో కూర్చొని చూడవచ్చు.
పైగా మనకి జీవితం అర్థమైంది. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎందుకు కొట్టుకున్నారు? దట్స్ వై. ప్రేమించి పెళ్లి చేసుకోబట్టే కొట్టుకున్నారు. ఏం చూశారో, ఏం ప్రేమించారో తెలియదు. ప్రేమించాం. అందుకే జీవితం సాగరం అన్నారు. కానీ అదే దెబ్బలాటల్లో ఉంటూనే, దెబ్బలాడిన కాసేపు దెబ్బలాడినా పోనీ పౌరుషం వచ్చిన తర్వాత అయినా పక్కకి వెళ్ళి ఎందుకు ఇంత వాగాను నేను, ఎందుకు ఇంత కోపడ్డాను భార్యను కానీ భర్తను కానీ పిల్లల్ని కానీ, దీనివల్ల ఏం కలిసి వచ్చింది? ఆ సామాన్ ఏదో నేను సర్దేసి ఉంటే అయిపోయేది కదా. వాళ్ళకి చెప్పడం, నువ్వు చేయాలా అంటే నేను చేసేసి ఉంటే అయిపోయేది కదా, ఒక్క నిమిషంలో అయిపోయేది. అనవసరంగా ఆవిడతో తగాదా పడ్డా ఇప్పుడు మళ్ళీ బతిమాలడానికి 3 రోజులు పడుతుంది. ఇక్కడ పెద్ద రాజరాజేశ్వరి అష్టకం చదవాలి. అంబా చాంబ విచంద్రమౌళి రబల అంటూ చదవాలి. ఆవిడ అవల మనం తబల. అప్పుడు కూడా 3 రోజులకి ప్రత్యక్షం అవుతారో పుట్టింటికి పోతారో మనకు తెలియదు. ఎందుకు వచ్చిన గోల? ఇప్పుడు ఈ అనుభవం మీద వచ్చిన వేదాంతం ఉంది. ఈ భర్త అన్నవాడికి లేదా భార్య అన్నవాడికి ఇంకెప్పుడు కోప్పడ బుద్ధి కాదు, మనం చేసేస్తే అయిపోయాయి. ఎందుకు వచ్చింత కాదు, ఇంత వాగుడు ఎందుకు? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లే అంటారు కొందరు ఆశ్చర్యకరంగా. అన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అంటే అర్థం ఏంటంటే ఇంక నువ్వు చెప్పక్కర్లేదు, నోరు మూసుకొని అర్థం. మళ్ళీ చెప్పడం ఏంటి? చెప్పకూడదు, ఇంకా చేసుకోవడమే ఆ పని, లేకపోతే వదిలేయడమే, అది లేకుండా బతకడమే. ఇదే సాగరం. భవసాగర దుఃఖ విదూన హృదం. ఈ సంసారం అనే సాగరంలో పడి, ఈ దుఃఖంలో పడి కొట్టుకు చచ్చిపోతున్నానయ్యా. నా హృదయం ఆవేదనతో నిండిపోయింది స్వామి. దానికి పరిష్కారం ఏమిటి? రచయా అఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశికమే శరణం. రచయ అఖిల దర్శన తత్వవిదం. దర్శనం అంటే శాస్త్రం. పోని పుణ్యక్షేత్రాల దర్శనం అనుకుందాం, అది కూడా అర్థం చెప్పుకోవచ్చు, పర్వాలేదు. నిజానికి అది కాదు. దర్శనం అంటే శాస్త్రం. షడ్ దర్శనాలు ఉంటారు. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, వైశేషిక దర్శనం, న్యాయ దర్శనం. అవి దర్శనాలు. ఆ దర్శనాలు మనం చదవగలమా? పోనీ మనం ఏం చేయగలం? నేను ద్వాదశ లింగాలు చూసా, నేను అష్టాదశ పీఠ, అది దర్శనమే. ఆ అర్థం చెప్పుకుందాం. పోనీ అన్నీ చూసిన తత్వం ఏమిటి? శంకర సాహిత్యం చదివితే, గురుతత్వం అర్థమైతే అన్ని పీఠాలు దర్శించిన తత్వం నీకు తెలుస్తుంది. అందుకే రచయ అఖిల దర్శన తత్వవిదం. అన్ని దర్శనాలు చదివినందువల్ల ఏ తత్వజ్ఞానం కలుగుతుందో ఆ తత్వజ్ఞానం కలిగిన వాడుగా నన్ను తీర్చిదిద్దవయ్యా రచయ. భవశంకర దేశికమే శరణం. ఎందుకంటే తీర్థయాత్రలు చేయడానికి అందరికీ డబ్బు ఉండదు. డబ్బు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ మధ్య అమరనాథ్కి వాటికిను హెలికాప్టర్లో పెడుతున్నారు. అంత తాపత్రయం ఏమిటో అర్థం కాదు. ఏం సాధిస్తారు వెళ్ళి? గమనించండి, ఈ ఏడాదిలో 2025లో జనవరి నుంచి మే నెల వరకు 7 హెలికాప్టర్లు కూలిపోయాయి. 7 42 మంది పైలట్ సహా చచ్చిపోయారు. ఏం సాధించారు? మనం అక్కడ వెంటనే ఏమంటామంటే ఎందుకు కూలిపోయిందో కనుక్కోవండి. వాళ్ళ గ్రహస్థితి అలా ఉంది. గ్రహస్థితి ఏం లేదమ్మా. అక్కడ వాతావరణం మారిపోయింది. ఎందుకు మారిపోయింది తెలుసా? హెలికాప్టర్లు వెళ్ళడం వల్ల హెలీప్యాడ్లు వేయవలసి వచ్చింది. కొండలు తవ్వేశారు, రోడ్లు వేసేసారు, హోటళ్ళు కట్టేశారు. మన దురద కారణంగా కట్టారు. మన దురద, నాకు ఒళ్ళు మడితే అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏం చూస్తావు నువ్వు? ఎందుకు వెళ్ళిపోవాలి హెలికాప్టర్ వేసుకుని? 14 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడవాలని నీకు నడిచే ఓపుకుంటే వెళ్ళి, లేదా కూర్చో. ఇక్కడ హెచ్ఎంటీ హిల్స్ కూడా అమరనాథే, అది గుహ, ఇది కొండ, అంతే. చూడు ఏం చూస్తాం. ఇది గుహ కాదేటి, ఎక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చారు, నా గుహలోకి వచ్చినట్టే ఉంది. ఇక్కడ ఇది గుహే. కానీ ఇక్కడ గుండె గుహలో ఉన్న పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతకంటే అమరనాథ్ ఉంటుందా? ఇంతకంటే అమరనాథ్ ఉంటుందా? ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని పొందినవాడు అమరనాథ్ వెళ్ళవలసిన అవసరం లేదండి. నేను వెళ్ళలేదమ్మా. ఏ పుణ్యక్షేత్రానికి నేను వెళ్ళాలా? మాకు మొహమాటం లేకుండా చెప్పి నేను వెళ్ళను. నాకు నియమం అది. నా ప్రవచనం ఉంటేనే నేను వెడతాను. కేవలం దర్శనం అవసరం లేదండి. నా గుండెలో నేను చూడగలను. నన్ను మన్నించండి, నన్ను వదిలేయండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఆ ప్రవచనం పెడితే అక్కడ గుడి ఉంది కాబట్టి వెళ్ళొస్తాం. కాశీ నుంచి కాకినాడ వరకు మొత్తం అంతే. కానీ నేను చూడని పుణ్యక్షేత్రం లేదు, అన్నీ చూసేశాను. భగవంతుడు అదృష్టం అంటే అది. వాళ్ళే నన్ను పిలిచేలా ఏర్పాటు చేశాడు. లేదా ఇప్పుడు అరుణాచలం వాళ్ళు నాకు ఫోన్ చేయడం ఏంటి? ఇంతమంది ఉంటేను. మీరు చెప్పండి, మీరు చెప్తే జనం వింటారు. ప్లాస్టిక్ కాలుష్యం పెరిగింది, మీరు చెప్పండి అని ఇందాక నేను వస్తుంటే అడిగితే ఏదో ప్రవచనానికి అడుగుతున్నాను, రేపు చేయండి, సావకాశంగా మాట్లాడతానని చెప్పి. వాళ్ళకి నేనెందుకు దొరికానమ్మా? అంటే మనం చిత్తశుద్ధితో సమాజం బాగుండాలని మాట్లాడుతూ ఉంటే మనకి ఏ గౌరవం జరగాలో ఆ గౌరవాన్ని పరమాత్మ కల్పిస్తాడు ఖచ్చితంగా. మనం ప్రయత్నం చేయక్కల్లా.
ప్రతిష్ట అంటే అది, కీర్తి అంటే అది. మనం ఏం చేయక్కల, ఆయన చూసుకుంటాడు. అది మానేస్తాడు, మనకు అనవసరం. అది మనకు ఆ కీర్తి అక్కలేదు. మనకి శాస్త్రం అర్థమైతే చాలు, కీర్తి ఎందుకు? అందుకని ప్రత్యేకించి చెబుతున్నాడు ఇక్కడ, రచయ అఖిల దర్శన తత్వవిధం. అన్ని క్షేత్రాలు దర్శిస్తే, అన్ని తీర్థాల్లోనూ మునిగితే ఏ జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం నాకు కలిగినవయ్యా, ఇంకా అంతకంటే ఏమిటి? ఇంకో శ్లోకంలో ఇంకా రహస్యం ఏం చెబుతున్నాడో చూడండి. భవతా జనతా సుహిత భవిత నిజ నిజ భవతా జనతా సుహిత భవిత నిజబోధ విచారణ చారునిధే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. భవతా జనతా సుహిత భవిత, ఇది శంకరాచార్య కవిత్వం. ఆయన అర్థానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో శబ్దానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారు. ఆయన శిష్యుడు రాసిన కవిత్వం ఎలా ఉంటే ఆయనది ఎలా ఉంటుందో చూడండి. ఇది ఆయన శిష్యుడు ఏమీ రాదు అనుకున్న తోటకాచార్యులు ఆశువుగా చెప్పిన శ్లోకం ఎలా ఉంటే, ఈయనకి అన్నీ నేర్పిన గురువు ఎలా ఉంటాడో చూడండి. గురువు మీద చెప్పాలి అనుకునేసరికి అతని చిత్తశుద్ధి కారణంగా శబ్దాలు ఎలా వచ్చాయి. ఏదో తిరుపతి వెంకటగారు చెప్తారు, నేనే ఒత్తును నేనే వచ్చదును నేనే ఒత్తునే ఒత్తునంచు. మేము పద్యం చెప్పడానికి పూనుకుంటే అవధాన వేదిక మీద శబ్దాలన్నీ నేనొస్తా 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 అని పరిగెత్తుకుంటూ మా దగ్గరికి వస్తాయన్నాడు ఆయన. అలాగే శంకరుల మీద కవిత్వం చెప్పాలని తోటకాచార్యులు అనుకునేసరికి శబ్దాలన్నీ పరిగెత్తుకొస్తున్నాయి. లేకపోతే ఎలా వచ్చిందండి? జనతా భవత జనతా సుహిత భవిత, ఈ తా 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 ఇదే ప్రాస. ఈ శ్లోకాన్ని మీరు ఇంట్లో కూర్చొని చదివారనుకో, చిన్న కుర్రాడు కూడా అమ్మ ఏంటి తా 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 అన్న అది చెప్పు నాకు అంటాడు. వాడికి ఆ రైమింగ్ కావాలి. ఇటువంటి రైమింగ్ మనం నేర్పాలి. ఎందుకంటే వెంకల్ ఎట్లే స్టార్ అబ్బాయి వండర్ వా నేను పుట్టింది మొదలు ఇదే వెధవ పద్యం, ఇంకో పాట లేదు ఈ దేశానికి. స్టార్ బార్ బూర్ బీర్ 4 డాలు వచ్చేయండి ఇక్కడ. అదిగో అదిగో గోడ మేడ పక్కన గోడ పక్కన దూడ కింద పేడ అన్నట్టు. దాంట్లో కూడా 4 డాలు ఉన్నాయి, నేర్పండి. అదే రైమింగ్, ఇది రైమింగ్. జనతా భవత భవతా జనతా సుహిత భవిత. జనత జనమందరికీ, సుహిత మేలు చెయ్యాలి. మేలు చేయడం వేరు, ఇష్టం అవడం వేరు. మేలైనవన్నీ మనకి ఇష్టం కావు, మన ఇష్టాలన్నీ మేలు చెయ్యవు. డాక్టర్ గారు మందిస్తే అది మేలు చేస్తుంది, నీకు ఇష్టం కాకపోవచ్చు, చేదుగా ఉంటుంది బిళ్ళ, కానీ మేలు చేస్తుందా లేదా? నీకు మేలు చేసేది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు స్వీకరించాలి. జ్ఞానం అనేది మేలు చేస్తుంది, నీకు ఇష్టం అవుతుందా కాదా అంటే ఇష్టం చేసుకోవాలి. సర్దుకుపోవడం అనేది జ్ఞానం, అది ఇష్టం చేసుకోవాలి. నేను సర్దుకోను అంటే మూటములు సర్దుకోవడమే. అహంకారం పనికిరా, సర్దుకోవాల్సిందే. సర్దుకుని చేయి. ఉద్యోగం కానీ కాపురం కానీ ఏదైనా ఎంత బాగుంటుందో, హాయిగా ఉంటుంది. ఈవేళ మనం సర్దుకుంటే రేపు వాళ్ళు సర్దుకుంటారు. ఎంతసేపు నేను సర్దుకోవడమే, వాళ్ళు ఎవరు ఈ అహంకారం పనికిరాదు అసలు. ఎవరు దీన్ని రెచ్చగొట్టద్దు. జీవితాంతం మనం సర్దుకోవడంలోనే ఆనందం ఉంది, వారు సర్దుకోకపోయినా సరే అనే సహనం ఉంటే అన్నీ బాగానే ఉంటాయండి. ఈవేళ కాస్త రేపైనా తెలుసుకోరా. ఒక వ్యక్తికి మనం భర్తకో బానిసకో తల్లికో తండ్రికో ఎవరికైనా సరే బానిసలా బతికాం అనుకుందామండి. ఏడాదైనా గ్రహించరా? అయ్యో అన్నీ చేస్తున్నారు మనకైనా ఎందుకు రాదండి? మార్పు మనుషుల్లో వస్తుంది. అసలు మనకు సహనం లేదు. ఇవాళ యువతరంలో ప్రధానంగా సహనం లేదు. నో టాలరెన్స్. వెంటనే వచ్చేయాలి, వెంటనే మారిపోవాలి అని చెప్పాను, వింటలేదు కాబట్టి వదిలేస్తా అంతే. నువ్వు గౌతమ బుద్ధుడువా శంకరాచార్యవా? ఆయన చెప్తేనే ఎవడో వినలేదు ఇక్కడ. నువ్వు చెప్పగానే వినాలా? అహంకారం అంటారు దీన్ని. నా మాట సాగట్లే, నీ మాట అంత గొప్పదా? నువ్వేనా ఋగ్వేదమా యజుర్వేదమా? ఏం మాట్లాడావు ఇక్కడ? బోడి మాట. నా మాట సాగట్లా, ఇది అహంకారం. ఇది మనమే మళ్ళీ రోజు గుళ్ళో కడతాం, రోజు ప్రదర్శనలు చేస్తాం, బాబాగారి దగ్గర అట్టిపళ్ళు పెట్టి తిను అంటే ఇంటి దగ్గర ఏం పెట్టామంటాడు ఆయన. ఇంటి దగ్గర అహంకారం పెడతావు, నాకు అట్టిపళ్ళు పెడతావు. ఆయనకి అహంకారం లేదే. కుక్కలతో కలిసి కూర్చొని భోజనం చేసాడు ఆయన. సాటి మనుషులతోనే భోజనం చేయలేకపోతున్నామండి. నమ శివాయ. రేపు కార్తీక మాసం వచ్చిందంటే కులభోజనం. ఇంకా బాబా భక్తులని చెప్పుకోవడం ఎందుకమ్మా పని లేక? బాబా కులం లేదు కదా. మన కులం వాళ్ళు పిలిస్తే మనం వెళతాం, వేరే వాళ్ళు పిలిస్తే వెళ్ళాం. నమ శివాయ. ఈ దేశాన్ని ఎవడో మార్చలేడండి. 4 మెతుకులు నీతో కలిసి కూర్చుని తినడానికి నా కులం అడ్డం వస్తే దిక్కుమాలిన కులం గంగలో కలిపేద్దాం పట్టుకెళ్ళి. ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఏంటండి? కొట్టుకు చావడం తప్ప. అది స్పందన. చప్పట్లు కొట్టి ఊరుకోవద్దు. రేపు కుల సంఘం వాళ్ళు భోజనానికి పిలిస్తే మేము రామని చెప్పండి. అది ఖచ్చితంగా మేము రాము, అన్ని కులాలకు పెట్టండి వస్తామని చెప్పండి.
అప్పుడే సమాజం మారుతుంది ఖచ్చితంగా. 2 మెతుకులు తింటున్నాం అంతే, మన పిల్లని వాళ్ళకేం ఇయ్యట్లా, వాళ్ళ పిల్లని మనమేం చేసుకోవట్లా. అక్కడ వేరే విషయం పోనీ ఆలోచించామంటే తిండికి కూడానా, పక్కన నిలబడ్డానా కూడానా, ఏమైనా మనోళ్ళు ఎవడి మనోడు, మనమే పెంచుకున్నాం ఇలాగా. మళ్ళీ వేదాంతం మనమే మాట్లాడతాం. ఇక్కడ ఆధ్యాత్మిక సభ జరిగితే తోసుకొచ్చి ముందు కూర్చుంటాం, వెనకాల ఏం వదలం. కానీ నాకు ఎంత ఇష్టమో ఆయన మాటలంటే ఏం ఉపయోగం నువ్వు పాటించినప్పుడు. ఇష్టమైతే పాటించాలి కదా. అందుకే ఎప్పుడూ ప్రపంచంలో ఘర్షణ, ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య, లేదా సమస్య ఉండదండి. ఒకటే లెక్క, ధర్మం మారుతుందా నీ ఇష్టం మారుతుందా తల్లి, నీ ఇష్టమే మార్చుకోవాలి. ధర్మం ఎలా మారుతుందండి? ధర్మం అందరికీ సంబంధించింది, అది మారమంటే ఎలాగా? ఇష్టం నీ ఒక్కళ్ళకి సంబంధించి, నీ ఒక్క ఇష్టాన్ని మార్చుకుంటే ప్రపంచం అంతా బాగుంటుంది కదా. ఎందుకు మార్చుకోలేకపోతున్నామండి? విశ్వామిత్రుడు అనేటువంటి ఋషి వశిష్ఠునితో తగాదా పడి ఆయనకంటే గొప్పవాడు కావాలని స్వర్గానికి మరో స్వర్గం సృష్టించేసి తన తపస్సునంతా వృధా చేసుకున్నాడు, కానీ ఆయన మనస్సు మార్చుకోలేదు. వశిష్ఠుడు అరుంధతీదేవి అడిగింది, ఏమిటండి మీలాగే తపస్సు చేశాడు కదా, వశిష్ఠ విశ్వామిత్రులు అంటారు కదా, మీలాగే తపస్సు చేశాడు కదా, ఆయన ఎందుకంత వికృతంగా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఇంత దుఃఖమో పడిన వశిష్ఠుడు ఏమన్నాడు తెలుసా? తనకుందానజి పుట్టిరా వలయుకాంత ఇట్టి జ్ఞానము మహావధాని మాకు గురుతుల్యుడు గాడేపల్లి కుక్కుటేశ్వరరావు గారు విశ్వామిత్రుని చరిత్రను కావ్యంగా రాశారు, బ్రహ్మర్షి అని. అందులో ఈ పద్యం, తనకుందానజి పుట్టిరా వలయుకాంత ఇట్టి జ్ఞానము ఏ పూటి అహంకారవన్నిని చల్లార్చుకొనండో, ఇమ్ముని ఏ పూటి అహంకారవన్నిని చల్లార్చుకొనంగలండో, అప్పుడే నిక్కంపు బ్రహ్మర్షి చనును అద్దాని నెరుంగకి తపసి విశ్వక్షోభ కల్పించడి. తన అహంకారం మార్చుకుంటే సరిపోయేదానికి, తగ్గించుకుంటే సరిపోయేదానికి ప్రపంచాన్ని నాశనం చేశాడు. స్వర్గానికి స్వర్గం అన్నాడు, రంభకి రంభ అన్నాడు, గాడిది గుడ్డ అన్నాడు, మొత్తం సృష్టించాడు. చివరికి బ్రహ్మదేవుడు వచ్చాడు, నోరు మూసుకున్నాడు, మొత్తం సృష్టి రద్దయింది. అది ముందే మూసుకుంటే బాగుండేది కదా. ఇప్పుడు మరో విశ్వామిత్రుడు డొనాల్డ్ ట్రంప్, వాడు అహంకారానికి మొత్తం నాశనం చేస్తున్నాడు ప్రపంచాన్ని, మొత్తం నాశనం. మన దేశానికి హెచ్చరిక చేస్తున్నాడండి వాడు, మనిషో పశువో. వాడు పత్రికల్లో చదివా, మన దేశానికి హెచ్చరిక, మీరు రష్యా వాళ్ళకి సాయం చేశారంటే మీకు అన్నీ ఆపేస్తాం. వీడేవాడండి ఆపడానికి, మన ఇష్టం. రష్యా నుంచి దిగుమతులు, పెట్రోల్ దిగుమతులు చేసుకుంటాం. మనకి పుతిన్కి సంబంధాలు బాగున్నా చేసుకుంటామండి. వాళ్ళ అంతర్గత గొడవలన్నీ మనకెందుకు? ఉక్రెయిన్ మీద దాడి చేశాడా, ఉయ్యాలు ఊపాడా, మనకెందుకు అది? మన దేశ సిద్ధాంతం ఏంటంటే పంచశీల నెహ్రూ గారు పెట్టింది, ఒక ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారంలో కల్పించుకోవద్దు. అది ఎంత దుర్మార్గమైనా కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలే అంతే. అందుకని మోడీ గారు తెలివిగా ఉక్రెయిన్ మీద దాడి కాదు, శాంతి ద్వారా చర్చల ద్వారా పరిష్కరించుకో అని వదిలేయడం అంతే. అందుకని వేలట్లేదు. డొనాల్డ్ ట్రంప్ అలా కాదు, అన్నింటిలో వేలెట్టి కెలుగుతాడు, తన మాట నెగ్గా అనుకుంటాడు. చివరికి అప్పుడు వాడి దేశంలోనే వాడికైతే ఏమవుతుందో ఖచ్చితంగా 4 ఏళ్ళు ఉండడు, వాడు 2 ఏళ్ళకి దిగిపోతాడు, అనుమానం లేదు. ఎవడు తక్కువడు కాదు, అమెరికా వాళ్ళే దించేస్తారు వాడిని. ఇంతవరకు ఇంపీచ్మెంట్ ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఈయన ఉంటాడు, ఈయన కీర్తి సాధిస్తాడు, అభిశంసన చేసి దించి పారేస్తాడు. ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. అమెరికాలో చాలా మంచివాళ్ళు, సాధు పురుషులు, వాళ్ళు భయస్థులు, పాపం వాళ్ళు ధైర్యవంతులు కాదు, భయస్థులు, కానీ సాధు పురుషులు. నేను 16 సార్లు అమెరికా వెళ్ళాను, 3 నెలల తరబడి ఉన్నాను, చూశాను. మనుషులు చాలా మంచివాడు, కానీ భయస్థులు. ఆ భయంతో వాడు తుపాకీ పేల్చేస్తాడు. ధైర్యంతో కాదు, భయంతో పేల్చేస్తాడు వాడు. మనం పేలుస్తామేమని వాడు ముందు పేల్చేస్తాడు. అందుకని వాడు కొన్ని నమ్మకం కలిగించాలి మనం. అంతే. వాళ్ళ ప్రశ్నలు చాలా లాజికల్గా ఉంటాయి. నాకు ఆశ్చర్యం, నేను అమెరికాలో అవధానం చేసినప్పుడు ఇక్కడ అవధానాలు నేను 325 పైగా చేసిన ఎవడో వేయని ప్రశ్న వాడు వేసాడు. నన్ను తెలివంటే నిధులు అనుకున్నాను, ఎందుకంటే ఈ వేషంలో ఉండే అవధానం చేశా. అది ఏమన్నా తెలుసా, ఇస్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ దిస్ డ్రెస్ అండ్ యువర్ పెర్ఫార్మెన్స్ అని అడిగాడు. ఇక్కడ ఎవడో అడగలేదు నన్ను. మీకు ఇది ఎలా వచ్చిందండి, లక్ష్మీ గణపతి మంత్రమా, ఉపాసన, గడిది గుడ్డ అని అడుగుతాడు. ఇక్కడ ఇది వేసే ప్రశ్న ఇదే. మీకు పుట్టుకతో వచ్చిందండి, జన్మాంతర సుకృతమా, కష్టపడ్డానాయా చచ్చానని. ఆ కష్టపడితే వస్తుంది ఏంటండి, నమ్మడం. ఎట్టి చచ్చి మన దేశంలో కష్టాన్ని నమ్మరు, ఎంతసేపు కటాక్షాన్ని నమ్ముతారు. అందుకే మనం బాగుపడం. నేను ఇంత కష్టపడ్డాను, అబ్బాయి అదే అలా అయితే వస్తుంది ఏంటండి, జన్మాంతరం అది ఎవరు చేశారు, మా బాబు చేస్తాడని నేనే చేశా. జన్మాంతరం కూడా నాదేగా. జన్మాంతరంలో చేసిన కృషి ఇప్పుడు చేసిన కృషి ఫలించదండి. ఏం అజ్ఞానంలో ఉన్నాం మనం. ప్రతిదానికి జన్మాంతర సుకృతం అంటారేటండి, అర్థం లేకుండా ఆ మాట తీసేయండి. ఏదైనా ఘోరం జరిగితే జన్మాంతర పాపం, ఏదైనా మేలు జరిగితే జన్మాంతర సుకృతం. ఈ జన్మాంతరం కూడా మనకెందుకండి, ఈ జన్మ ఎదురుగా కనపడుతుంటే నువ్వు చూసావా?
లాజికల్గా మాట్లాడాలమ్మా. మ్యాజిక్ గురించి ఆలోచించేది లాజికల్, తార్కికంగా మాట్లాడాలి. అప్పుడు బుర్ర పెరుగుతుంది, ఆలోచిస్తాం కాస్త. ప్రతిదానికి జన్మాంతర సుకృతం. నువ్వు చూసావా? పిల్లాడు ఏమైపోయాడు, పాడైపోయాడు. జన్మాంతరం ఏమిటో వాడికి అర్థం కాదు. పరీక్ష అందువల్ల పోయిందంటే దానికి ఏం చేయాలో అర్థం కాదు. లేదురా నువ్వు ఎందుకు పోయిందో తెలుసుకోండి, తెలుసుకుంటాడు. అందుకని వాడు ప్రశ్న వేసాడు, ఈ డ్రెస్కి మీ అవధానానికి ఏమైనా సంబంధం ఉందా? మీరు ప్యాంటు చొక్కా వేసుకుని అవధానం చేయకూడదా అని అడిగాడు. నేను వెంటనే చెప్పాను, నో రిలేషన్ ఎట్ ఆల్. ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్ అండ్ దిస్ ఈజ్ ట్రెడిషనల్ డ్రెస్, సో ఐ ఫాలో ఇట్ అని. వెరీ గుడ్ అన్నాడు, వెళ్ళిపోయాడు. వాడికి కావాల్సిన లాజిక్ అది. ఇది ఏదో మహిమ, ఇలా వేసుకుంటేనే ప్రవచనం, ఎలా వేసుకోకదమ్మా, గోచిగుడ్డు పెట్టుకునే ప్రవచనం వస్తుంది. ప్రవచనం వచ్చేది లోపల నుంచి, బట్టల్లోంచి కాదు. మా ఇంట్లో నేను లుంగీ బనీన్ వేసి కూర్చున్నా ఇదే ప్రవచనం ఇలాగే చెబుతాను. అభ్యంతరం, లుంగీ బనీన్ వల్ల ఆగిపోదు. కానీ 10 మంది సభలో ఉన్నప్పుడు ప్రవచనం, అందులో భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మన సంప్రదాయ వేషం మనకు ఉంది. అందుకని దాన్ని అనుసరిస్తాం. 24 గంటలు ఇలాగే ఉండాలంటే కష్టం. ఎలా ఉంటాం? నేను ప్రయాణం చేస్తాను, నన్ను మీరు గుర్తుపట్టలేరు, వేరుగా ఉంటాను. ప్రయాణంలో కూడా ఇలాగే ఉంటే రైలు వెళ్ళిపోతుంది, కింద పడిపోతాం, ఎక్కలేము, పంచి అడ్డమైపోతుంది. ఇక్కడ మనకు అనిపిస్తుంది ఇమేజ్ ఏమిటంటే దరిద్రం. మన సౌకర్యం మనది. వాడెవడో దండం పెట్టడం మనకు ముఖ్యమా? వాడెవడో గుర్తుపడడం మనకెందుకది? ఇది వాట్ ఇస్ దట్ ఇమేజ్? మన పరిస్థితికి తగినట్టు మనం ఉంటాం. వాడెవడో మెచ్చుకునేలా మనం ఎందుకు ఉండాలి? ఇక్కడ ఎందుకు వేస్తే ఇక్కడ ఎలా ఉండడం ధర్మం. అందుకే నేను అదే చెప్పాను, అబద్ధం దాచిపోవాలి. నేను నో కనెక్షన్ ఎట్ ఆల్. ఇట్స్ ఫుల్లీ మై పెర్ఫార్మెన్స్ అండ్ మై ఇంటెలిజెన్స్, బట్ ఇట్స్ ఏ ట్రెడిషనల్ ఆర్ట్, ఇట్స్ ట్రెడిషనల్ డ్రెస్, సో ఐ ఫాలో ఇట్. వెరీ గుడ్, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. బట్ కావాల్సింది అది. ఈ హేతుబద్ధత మన సమాజంలో రావాలి. ఆయన డ్రెస్ చేయబట్టే, ఆ కంకణం ఉండబట్టే, 5:30కి మొదలు పెట్టబట్టే వచ్చింది. ఏమీ రాదు. వచ్చేది ఏంటి? ఇక్కడ కడుపు నొప్పి. నువ్వు టైంని బట్టి రాదు, నీ బుద్ధిని బట్టి వస్తుంది. ఆ బుద్ధి మీద మనం శ్రద్ధ పెట్టనంత వరకు మనం బాగుపడలేం, బుద్ధి లేని వాళ్ళుగానే ఉండిపోతాం. అందుకే ఈ ప్రయోగం చూడండి మరి, భవత జనత సుహిత భవిత, మొత్తం జనమందరికీ హితం చేకూర్చేటువంటిది గురువాక్యం. ఆయన అందరినీ దృష్టిలో పెట్టుకుని చెబుతాడు. గురువు అనేవాడు, శిష్యులు ఏ గురువైనా తీసుకోండి, ఒక 100 మంది శిష్యులు 100 మంది గురించి చెబుతాడు కదా. ఆయన ఒక్కరి మీద ఎందుకు? ఒకరి మీద ఉంటే పక్షపాతం అది. అందుకని జనమంతా బాగుపడాలి, పైగా మేలు చేయాలి. మీరు తాత్కాలికంగా ఏదో సుఖాన్ని చేయడం కాదు, మేలు చేయాలి. జనత భవత జనత సుహిత భవిత నిజబోధ విచార నిజబోధ విచారణ చారునిధే నిజబోధ విచారణ చారుమతే. ప్రతి ఒక్కరికి శంకరాచార్య స్వామి నీవు చేసినటువంటి నిజ బోధ వల్ల వాళ్ళు చారుమతే, నీ బుద్ధి కుశలత ఉపయోగించి వారికి అద్వైతాన్ని బోధించావు. నువ్వెవరని ఆలోచించమన్నాడు స్వామి. దేవుడు ఎవరో అంటే ముందు నువ్వెవరో ఆలోచించావా అన్నాడు. నువ్వెవరో నీకు అర్థమైతే దేవుడు ఎవరో నీకు అర్థం. నువ్వెవరో తెలుసుకోకుండా దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఒక రాయిగా రప్పగా మిగిలిపోతాడమ్మా, అంతకంటే ఏం లేదు. మనం అంతకంటే బండరాయిగా మిగిలిపోతాం. మన గుడికి వెళ్ళినప్పుడు గమనించండి, ముందు గుడి చుట్టూ తిరుగుతారు, 3 ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత లోపలికి వెళ్ళాక పూజారి గారు ఏమంటారు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి బాబు, నీ చుట్టూ నువ్వు తిరుగు అంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడి చుట్టూ 3 సార్లు తిరిగావు. 3 సార్లు ఎందుకు? ఒకసారి తిరిగితే తమోగుణం వదిలేయాలి, నిద్ర, ఆలస్యం, బద్ధకం, హింసాభావాలు అన్నీ వదిలేయాలి. ఎన్నిసార్లు తిరిగామో లెక్క పెట్టుకుంటూ తిరగకూడదు. గిన్నీస్ బుక్ రికార్డు కాదు ఇది. తమోగుణం వదిలేసావా? లేనప్పుడు ఎందుకు తిరగడం? ఆయాసం. 2వ సారి తిరిగావు, రజోగుణం వదిలేయి. క్రమంగా అభ్యసించి ఇవాళ కాదు, ఒక ఏడాదికైనా వదిలేయి. పోటీ పడ్డం, కక్షలు, కార్పణ్యాలు, విత్రురా వెనక్కి వచ్చాయి, పోటీ పడకు. పోటీ పడందే డెవలప్మెంట్ అక్కర్లేదు, ప్రశాంతంగా ఉంటే చాలు. డెవలప్ అయిన వాళ్ళు ఎవరు ప్రశాంతంగా లేరు. మీరు చూసుకోండి. బాగా మేళ్ళ కట్టారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరికి అన్నం అరగట్లేదమ్మా, పడుకోగానే నిద్ర పట్టట్లేదు. కానీ ఆటో వాడు సాయంత్రానికి 500 సంపాదిస్తాడు. వాడు పడుకునే ఆటోలో అడ్డంగా కాయలెడతాడు, గుర్ర పెడతాడు వెంటనే. వాడు ఈ 500 కోట్లు సంపాదించిన వాడికంటే ఆటో వాడు అదృష్టవంతుడు. వాడికి నిద్ర పట్టింది, వాడికి తినదరిగింది. ఈ కోట్లు సంపాదించిన వాళ్ళు ఎవరికి తిన్నది అరగడం లేదు, నిద్ర పట్టడం. ఎందుకంటే కోట్లు ఏమైపోతాయి అక్కడ దాచా అని తెలిసిపోతుంది. దాచమని కూడా చెప్పాడు. దానికోసం దాచిన దాన్ని మళ్ళీ చెప్పకుండా ఉండాలి. ఓ ఉద్యోగి, వాడికి నెలకు 1,00,000 జీతం అయింది. వీడే చెబుతాడు రేపు పొద్దున్న ఎవడకో ఎక్కడ దాచాడు నాకు తెలిసాను. ఏమైంది?
అంత మనశ్శాంతి లేని సంపాదన దేనికండి? మన సంపాదన, మన ఐశ్వర్యం, మన కీర్తి, మన భవనాలు ఏవైనా సరే మనకి మనశ్శాంతి లేకుండా చేస్తున్న తక్షణం బుల్డోజర్ పెట్టి కూల్చేయాలని మొత్తం అని. ఇక్కడ అనవసరం, నాకు మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ముఖ్యం. అంత శీతలతాయా స్యాత్ తదనంత తపఃఫలం. నీలో నువ్వు మనస్సులో చల్లగా ఉండడం అనేది అనంతమైన తపస్సుకు ఫలితం అని చెప్పారు. అంతకంటే ఏం కావాలి? అందుకే దాన్ని ఆయన నిజబోధ విచారణ చారుమతి. నువ్వెవరో ఆలోచించు. ఇంటికి వెళ్ళి ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని నేను స్ఫురిస్తున్న చోట దృష్టి పెట్టండి. అదే ఆత్మనిష్ట. ఎంతసేపు పెట్టగలిగితే అంతసేపు పెట్టండి. కనీసం అరగంట వరకు తెలిసినా తెలియకపోయినా లేవద్దు. అసలు ముందు ఒక నియమం ఉంటే నిష్ట వస్తుంది, నియమం లేకుండా నిష్ట రాదు. అందుకే మనం స్నానం చేయండి, ఓ చోట కూర్చోండి ఎందుకు చెప్తే నియమం కోసం. దానివల్ల ఏదో అయిపోతుందో కాదు, కానీ అది లేకపోతే ఆ మాత్రం కూడా అవ్వదు. నా ఇష్టం వచ్చిన చోట కూర్చుంటా, నా ఇష్టం వచ్చినప్పుడు చేస్తా, మంచం మీద పడుకుని జపం చేస్తా, నిద్ర వస్తుంది, జపం కుదరదు, నిద్ర కూడా రాదు. అందుకని కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం ఎందుకు? నిష్ట. అంటే నియమాన్ని పాటిస్తున్నంతసేపు నిష్టగా ఉంటున్నావో లేదో చూసుకోవాలి. నిష్ట లేకపోతే నియమం ఎందుకు? ఉట్టిన నియమం, ఈ నియమాన్ని పట్టుకున్న ఒక చేతస్థం పెరిగిపోతుంది. ఇంకెక్కడి నుంచి మడిపట్టు ఒకటి నన్ను ఎవరూ ముట్టుకోకండి, నేను ముట్టుకోవద్దని చెప్పానా? ఈ కోపం ఎక్కువైపోయింది ముట్టుకోవడం కంటే. ఇప్పుడు పిల్లాడు ముట్టుకుంటే వచ్చే నష్టం ఏం లేదు, కానీ ఈ కోపం వల్ల మనకి బీపీ పెరిగింది. 120 ఉన్న బీపీ 170 అయింది. ఇప్పుడు ముట్టుకుంటే ఇంత నష్టం రాదు. అంచేత చివరికి ఏమైంది? ఎవరూ ముట్టుకోనివాడు అయిపోయాడు. ఈయన అస్పృశ్యుడు అయ్యాడు, వాళ్ళెవరో కాదు. ఈ ముట్టుకోక అనడం వల్ల ఈయన అస్పృశ్యుడు అయ్యాడు, వాళ్ళంతా బాగానే ఉన్నారు. అంచేది ఎక్కువసేపు పూజ చేయడం, 1 గంట వరకు కూర్చోవడం, ఇవన్నీ పెద్ద విషయాలు కాబట్టి ఇక్కడ అవన్నీ ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. నీకు చేయాలంటే చేసుకో, ఎవరు అడిగినా చెప్పొద్దు. ఇంత నటన అయిపోతుంది అది. అదే నిజబోధ విచారణ చారుమతి. తానెవరని తెలుసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు ఎలా తెలుస్తుంది? కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశికమే శరణం. ఈశ్వర జీవ వివేక విదం మాం కలయ. ఈశ్వరుడికి జీవుడికి మధ్యలో భేదమేమిటో వివేకంతో తెలుసుకునే విధంగా నాకు చెప్పవయ్యా. ఏమిటా భేదం? జీవుడికి దేవుడికి భేదం ఏమిటండి? మనస్సు మధ్యలో ఉంది. ఒక్క మనస్సు తప్పిస్తే జీవుడికి దేవుడికి భేదం ఏమీ లేదు. మనస్సు తొలగితే జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. ఆ మనస్సు అంటే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అందులో సత్వగుణం, రజోగుణం, త్రిగుణం, మూడో గుణం అన్నీ వచ్చేసాయి. ఈ మనస్సు మనం కాదని, మనమే దేవుడని తెలుసుకోవడానికి సులభమైన ఉపాయం ఉంది. రోజుకు తెలుసుకుంటున్నాం మనం, బయటకు వచ్చాక మర్చిపోతున్నాం. దాన్నే శంకరాచార్య చెప్పారు. ఉన్నది లేదు లేనియది ఉన్నదటంచును పల్కునేతడు, ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. నీ ఉన్నదటన్న ఉన్నయది ఊడినదన్నను ఊడిపోవు, నీవన్నది ఏది అని ఆత్మ నెరింగిన తెట తెల్లమో. స్వామి ఉపదేశాన్ని గురించి శంకర సాగర ఘోష కావ్యంలో నేను రాసిన పద్యం ఇది. శంకరాచార్య ఏమన్నారంటే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమఖ అని చెప్పారు. వేదాంత డిండిమం అనే అపూర్వమైన వేదాంత స్తోత్రంలో 100 శ్లోకాలు ఉంటాయి. అవి చదివితే ఇంక వేరే వేదాంతంలో చదవలసింది ఏం లేదు. అవి అర్థం చేసుకుంటే చాలు. అన్ని 3 మాటల్లోనే చెబుతారు. 4వ మాట ఏమిటంటే, ఇది వేదాంత డిండిమ కనాకం సర్వం అహం సర్వం మమ సర్వం ఇది స్ఫుటం జ్ఞాతే తత్వే కుతో దుఃఖం. ఇది వేదాంత డిండిమక జ్ఞానాజ్ఞానే పదార్థముద్వౌ ఆత్మనో ముక్తిబంధదౌ జ్ఞానాన్ముక్తి నిబంధోన్యాత్. ఇది వేదాంత డిండిమక అద్వైతద్వైతవాదౌద్వౌ సూక్ష్మస్థూల దశాం గతౌ అద్వైతవాదాన్ముక్తి. ఇది వేదాంత డిండిమక. 100 శ్లోకాలకి మొకటం ఏమిటంటే ఇది వేదాంత డిండిమక అని. వేదాంత భేరీ మోగుతోందయా, వేదాంత భేరీ మోగుతోందయా. చిన్న సెల్ ఫోన్ మోగితేనే కంగారు పడి లేస్తావే, వేదాంతపు గంట మోగుతోంది జీవుడా, నీకు వినపడ్డం లేదా అన్నాడు ఆయన. వేదాంత భేరీ అంటే రాముడోల మేళం డాము డాము ఢమ్ డాము డాము ఢమ్ అని మోగుతోంది. రాముడోల మేళం అంటారు. అది వినపడకుండా ఉంటుందా? ఏదైనా చిన్న శబ్దం అయితే వినపడకపోవచ్చు. గుళ్ళో గంట వినపడుతుంది కదా, ఒక్కోసారి గుళ్ళో గంట కూడా వినపడకపోవచ్చు దూరంగా ఉంటే. కానీ రాముడోల మేళం అన్న బయట బ్యాండ్ మేళంలో ఉంటుందమ్మా, చచ్చిపోతాం పాడలేక. ఎప్పుడు వెళ్ళిపోతారు వీధిలోంచి అనుకుంటాను, నిద్రపట్టట్లేదు. అలా మోగుతోందయ్యా వేదాంతపు గంట, నీకు వినపడడం లేదా అన్నాడు ఆయన. ఆ గంట చెబుతున్నది ఏమిటంటే, ఏమి నేర్చుకుంటున్నావు? సూక్ష్మ స్థూల దశాం గతవు.
అంచేత ఆయన ఏమన్నా బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, పరమాత్మ సత్యం, ఈ జగత్తు మిథ్య. అదేమిటండి కనపడుతోంది కదా మిథ్య అంటే, అలాగా కనపడుతోందమ్మా ఇప్పుడు ఉన్నట్టుగా కాసేపటికి ఉండదు. ఇందాక మొదట్లో లేని వాళ్ళు వచ్చి కూర్చున్నారు, అవును లేదా? మళ్ళీ ఎవరో వస్తారు, అక్కడ కూర్చుంటారు. కాస్త మనకి 2 గంటల సమయం అయిపోయింది అనుకోండి, నేను దులపగానే మీరు అందరూ దులిపేస్తారు, బాబాగారు ఒకడే ఉంటాడు ఇక్కడ. ఇదే మాయ. జగత్తు శాశ్వతం కాదు, ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుగా కాసేపటికి ఉండదు. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళందరినీ స్టిల్ ఫోటోగ్రఫీ తీయండి, 1 నిమిషం తర్వాత మళ్ళీ తీయండి, ఒకడు ముక్కు ఊగుతాడు, ఒకడు మూతికి ఊగుతాడు, ఒకడు పక్క వాళ్ళను ఊగుతాడు. స్టిల్ మారిపోయింది. ఈ నిత్యం మారిపోతున్నది ఉన్నట్టా లేనట్టా? ఉండే వస్తువు ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. మారుతోంది అంటే అది ఉన్నది కాదు, లేనిది కాదు, ఉన్నట్టు నీకు అనిపిస్తుంది అన్నాడు ఆయన. అంచేత జగత్తు మిథ్య. జగన్నాస్తి అనలేదు శంకరాచార్య, అజ్ఞాని కాదు. జగత్తు లేదు అనలేదే అని, ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంతవరకు ఉంటుంది? అలా అనిపిస్తున్నంత వరకు ఉంటుంది. ఎప్పుడు అనిపించడం ఆగిపోయిందో అప్పుడు మాయపోతుంది. అదే జ్ఞాననేత్రం, 3వ కన్ను అంటే అదే శివుడు 3వ కన్ను. ఆయనకి తెరుచుకుంది, మనకి తెరుచుకోవాలి, అంతకంటే ఏం లేదు ఇక్కడ. మనకు మూసుకుంది, మనకు 2 కళ్ళే మూసుకున్నాయి, ఇంకా మళ్ళీ 3వ కన్ను ఎక్కడ? ఉన్న 2 కళ్ళు కూడా మూసుకుపోయి ఎడుతున్నాం మనం, మళ్ళీ 3వ కన్ను ఒకట? ఆయనకి 2 కళ్ళు తెరుచుకోవడం కాదు, 3వ కన్ను కూడా తెరుచుకుంది. మరి వాడికి అర్థమవుతుంది, మనకేం అర్థమవుతుంది? అంత సులభంగా ఆయన ఆత్మబోధ చేసి చెప్పారు. ఉన్నది లేదు. అప్పుడు చాటి పండితులు ఆ కాలంలో ఉన్నవాళ్ళు ఏమన్నారు, ఏమిటి శంకరాచార్య విచిత్రంగా, ఉన్నదేమో జగత్తు లేదంటాడు, ఇదే ఉన్నాడో లేడో తెలియని దేవుడు పరమాత్మ సత్యం అంటాడు. ఉన్నది లేదు, లేనిది ఉన్నదటంచును పలుకుని ఇతడు ఏమున్నది వీని వాదమని ఒక్కట త్రోసిన త్రోయవచ్చు. ఉన్నది లేదంటాడు, లేనిది ఉందంటాడు, ఏముందని మమ్మల్ని పక్కనెడితే పెట్టేసి మీ ఇష్టం. కానీ మీరే ఆలోచించండి, నీవన్నది నీ ఉన్నదటన్న ఉన్నది, ఊడినదన్నను ఊడిపోవు. ఈ జగత్తు కానీ, సంసారం కానీ, జీవితం కానీ, ఉద్యోగం కానీ, వివాహ బంధం కానీ, ఏదైనా సరే నువ్వు ఉంది అనుకుంటే ఉంది, లేకపోతే పోయినట్టే లెక్క. భార్యాభర్తలు కలిసే ఉండొచ్చు, ఇద్దరు మనస్సుల్లో మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, ఆ బంధం ఉన్నట్టా లేనట్టా? నమశివాయ. ఇద్దరూ దూరంగా ఉండొచ్చు, ఇద్దరూ రిటైర్ అయిపోవచ్చు. ఈయన హైదరాబాదులో ఉండొచ్చు, ఆవిడ అమలాపురం వెళ్ళొచ్చు. అమలాపురంలో ఆవిడకు ఒక 60 ఏళ్ళు ఉన్నాయి, ఈయనకు ఒక 65 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ టీ తాగుతోంది పుట్టింట్లో. అప్పుడు ఏంటో మా ఆయన వెర్రుబాగులు వాడు ఇప్పుడు టీ తాగేవాడు, అక్కడ ఎవరు ఇస్తున్నారో ఏంటో అంటే ఆ సంసార బంధం దృఢంగా ఉన్నట్టమ్మా, అనుమానం లేదు. ఇక్కడ ఉండడం అంటే అది. మన ఎదురుగా ఉండడం, గోకుతూ కూర్చోవడం కాదు ఇక్కడ ఎంతసేపు. మన ఎదురుగా ఉండడం, వీరిని వారు గోకడం, వారిని వీరు గోకడం ఎందుకు? ఇది నాతో ఎంతసేపు గడిపారు, ఏటి గడిపేది? నీ గురించి ఆలోచించావా లేదా? నీ గురించి బాధ్యతగా ఉన్నావా లేదా? లవ్ మీన్స్ టేకింగ్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది వైఫ్ ఆర్ ది హస్బెండ్. దయచేసి నమ్మండి, లవ్ అంటే ఎదురుగా కూర్చోవడం కాదు. లవ్ అంటే ఎదురుగా కూర్చోవడం కాదమ్మా. ఎదురుగా కూర్చోవడం, శివుడు ముందు నంది కూర్చున్నట్టు అస్తమానం అవసరం లేదు. ఎందుకు? ఇది ఈ కాలంలో పట్టుకున్నది ఇదే. నేను మెసేజ్ పెట్టాను, నువ్వు స్పందించరు, వాడి పనిలో వాడు ఉన్నాడు, వదిలే. స్పందించాలి వెంటనే, వాడికి పనులు ఉండవా? ఈ మధ్య స్పందించడం, ఏ మధ్య ఎన్నేళ్ళయింది? 2 రోజులకే. ఈగో అంటే ఇదేనమ్మా, ఈగో. వెంటనే ఏదో అంటుంది, ఆడదో మగాడు, ఇద్దరికి అనుమానాలు వచ్చి అయిపోయింది, ఇంక అనుమానం పెనుభూతం. సంసారాలు జరగొట్టడానికి స్మార్ట్ ఫోన్ సిద్ధంగా ఉంది. అంటే ఈ పట్టించుకోవడం అంటే భార్యను ప్రేమించడం, భర్తను ప్రేమించడం, టేకింగ్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది లైఫ్. భార్య జీవితానికి మొత్తం నువ్వు బాధ్యత వహించు. మనం పోయినా సరే భార్య నిశ్చింతగా బతకడానికి ఆర్థికమైన అవకాశం భర్త కల్పించాలమ్మా. అది ప్రేమ అంటే, అది ప్రేమ అంటే. తను ఉండగానే చెయ్యాలి ఆ పని. పిల్లలు చేస్తారన్నది ఎవ్వరూ చేయరు, తను ఉండగానే చెయ్యాలి. ఉద్యోగం చేస్తున్న భార్య అయినా సరే, ఏమో అది గవర్నమెంట్ ఉద్యోగం కాకపోవచ్చు, ప్రైవేటు, పీకి బారేస్తారు. ఓపిక లేకపోవచ్చు ఆవిడకి, ఈ భర్తే కల్పించాలి. అలాగే ఏదైనా పొరపాటు నాకు జరిగితే ఈ పెద్ద మనిషికి వంట కూడా చేత కదే, కాఫీ కూడా కాచుకోలేడు, ఏమైపోతాడు అని కొంచెం ఆలోచించాలి ఆవిడ. అది టేకింగ్ ది హోల్ రెస్పాన్సిబిలిటీ. అందుకని అప్పుడేం తరచు ప్రయాణాలు మానేస్తారు ఆడాళ్ళు. అవి లేదండి నేను రాలేనండి, ఆయన ఏం చేసుకోలేనండి, మీకు తెలియదు. అలా చెప్పేవాళ్ళని నేను చూశానండి, నా కళ్ళు పుణ్యం చేసుకున్నాయి. అలా మాట్లాడే ఆడాళ్ళని చూశాను నేను. మా ఆయన వదిలిపెట్టి నేను రాలేను, ఆయనకి ఏం చేత కాదండి. అది మొగుడిని అవమానించడమా? ప్రేమ. ఆయనకి ఏం చేత కాదండి, పోయి దగ్గరికి వెళ్ళలేదు, ఇబ్బంది పడిపోతుంది. పుట్టింటికి వెళ్ళడం మానేసిన వాళ్ళని చూశాను. నేను రాను, పెళ్ళినాడు వస్తానులే, ఇన్ని రోజులు ఎందుకు? ఏమనాలి దాన్ని? ఆవిడ అందంగా లేకపోవచ్చమ్మా, ఆవిడకి అనారోగ్యాలు ఉండొచ్చు, కానీ మహాసాధ్వి అరుంధతి అంటే ఆవిడే. 4 lakhs నగదచ్చేవాడు ఆ మొగుడంటే.
4 యుగాలు దాటిపోయినా ఎవడు ప్రేమిస్తాడో వాడు మొగుడు. అటువంటి మొగుడు కోరుకోవాలి. నగలు పెట్టేవాళ్ళు, చీరలు పెట్టేవాళ్ళు, పెద్దగా ఊరికే అస్తమానం పొగిడేవాళ్ళు వీళ్ళ భర్తలు, భార్యలు. అంటే సంసారం ఉన్నట్టా లేనట్టా చెప్పండి. మీ మధ్య ప్రేమ ఉంటే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. దూరంగా ఉన్నా ఉన్నట్టే ప్రేమ ఉంటే, దగ్గరగా ఉన్నా ప్రేమ లేకపోతే లేనట్టే. అంటే మనం దృష్టి పెట్టాల్సిన ప్రేమ మీద కానీ ఎదురుగా ఉండడం మీద కాదండి. అస్తమానం పట్టించుకోవడం, మెసేజీలకి పలకడం, ఇది కాదు పెద్ద విషయం. ఇక్కడ బాధ్యత వహించామా లేదా, అది అప్పుడు జీవితం అర్థమవుతుంది ఖచ్చితంగా. అందుకని నిజబోధన చేయడం ద్వారా తాను ఏం చేశాడంటే జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదని నిరూపించాడు. భేదం ఏముండదు ఇక్కడ. జగన్ మిథ్య అన్నాడు. మిథ్య అంటే జగత్తు ఎలా ఉంది, నీ ఆలోచనలు బట్టి నీకు కనిపిస్తోంది. ఇక్కడ పరీక్ష ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన విద్యార్థికి ఆ రోజు ప్రపంచం అంతా చాలా అందంగా కనపడుతుంది. అనుకున్న మార్కులు రానివాడికి ప్రపంచం అంతా దేవదాసు, సీసా, శాలువ, గజ్జికుక్కలా కనపడుతుంది. ఎందుకని వాడు అనుకున్న మార్కులు వాడికి రా. ఇప్పుడు ప్రపంచం ఎంతగా అందంగా ఉందా, గజ్జికుక్కలా ఉందా? వాడికొకలా ఉంది, వీడికొకలా ఉంది. నీకొకలా ఉండేది, నాకొకలా ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుగా మరుక్షణంలో లేనిది ఉన్నట్ట మరి లేనట్ట. దయచేసి ఆలోచించండి. జగన్మిథ్య, జగన్మిథ్య. శంకరాచార్య వాక్కు పరమ సత్యం. ఈ మిథ్యాభావానికి కారణం ఏమిటి? మన మనస్సు. నీ మనస్సును బట్టి జగత్తు నీకు కనపడుతోంది. నీ మనస్సును బట్టి జగత్తు నీకు కనపడుతోంది ఇక్కడ. అంచేత మనస్సు శాశ్వతం కాదు. మనస్సు ఎప్పుడూ ఆలోచన ఒక రకంగా ఉండదు. అంచేత జగన్మిథ్య. ఆ తత్వాన్ని ఆయన ఉదాహరణ ద్వారా నీవన్నది ఏది అని ఆత్మరింగిన తేట తెల్లమో అన్నాను నేను. అసలు పడుకునేటప్పుడైనా నేను అని ఎక్కడ స్ఫురిస్తుందో ఆలోచించండి. ఆ నేను మీదే దృష్టి పెట్టి ఉండిపోండి. అప్పుడు కల రాదు, సుషుప్తి కూడా కాదు. గాఢ నిద్రని మనం చూస్తూ ఉంటామండి. దాన్నే ధ్యానం అంటారు, దాన్నే సమాధి అంటారు. 10 నిమిషాలు కుదిరితే ధ్యానం, 10 గంటలు కుదిరితే సమాధి. లెంగ్త్ అంతే, అంతకంటే లేదు ఇక్కడ. అది ఎంతసేపు కుదిరింది అనేది లెక్క.